సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. నాతో కలిసి చెప్పండి అందరూ. ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానినంతటిని తిరిగి తెచ్చుకొనెను. నా వైపు చూస్తూ ఈ మాట చెప్పండి. ఈలాగున అమాలేకీయులు దోచుకొని పోయిన దానినంతటిని దావీదు తిరిగి తెచ్చుకొనెను. దావీదు ఈ స్థలంలో సిక్లగు అనే ప్రాంతంలో ఉన్నప్పుడు అమాలేకీయులు సిక్లగు మీద దాడి చేసి దావీదు కలిగిన వాటన్నిటినీ దోచుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు దావీదు ఏ స్థితిలో ఉన్నాడంటే కోల్పోయిన స్థితిలో ఉన్నాడు. ఆ కోల్పోయిన స్థితిలో ఉన్న దావీదు కోల్పోయిన స్థితిలోనే విడిచిపెట్టబడకుండా ఏమేమి కోల్పోయాడో కోల్పోయిన దాన్ని మరలా తిరిగి సంపాదించుకున్నాడు. కోల్పోయినది తిరిగి సంపాదించుకోవటం మాత్రమే కాదు, ఆ తర్వాత వచనాల్లో చూస్తే కోల్పోయిన దానికంటే మరి శ్రేష్టమైన వాటిని దావీదు తిరిగి సంపాదించుకున్నాడు. దైవజనమ, మన జీవితాల్లో కూడా కొన్ని కోల్పోతాం. అవి భౌతిక సంబంధమైనవి కానీ ఆధ్యాత్మిక సంబంధమైనవి కానీ. కొందరు ఆరోగ్యాన్ని కోల్పోవచ్చు, మరికొందరు కుటుంబంలో సమాధానం కోల్పోవచ్చు, మరికొందరు చక్కటి ఆర్థిక స్థితిగతులను కోల్పోవచ్చు. ఒకప్పుడు మేము ఎంత బాగా బ్రతికేవాళ్ళం అంటేనయ్యా, ఒకప్పుడు మా కుటుంబం ఎంత బాగుండేదోనంటేనయ్యా, ఈరోజు మేము కోల్పోయామయ్యా, ఆ రోజు ఉన్నట్లుగా ఈరోజు మా పరిస్థితి లేదు అని కొన్నిసార్లు మనం మాట్లాడతాం. ఈ వాక్యం వింటున్న దైవజనమ, నీ బ్రతుకులో నీవేమేం కోల్పోయావో యేసు నామం పేరిట నువ్వు కోల్పోయిన ప్రతిదీ దేవుడు నీకు తిరిగి అనుగ్రహించునుగాక. నువ్వు కోల్పోయినది మాత్రమే కాదు, కోల్పోయిన దాని కంటే మరి శ్రేష్టమైనది దేవుడు అనుగ్రహించునుగాక. అసలు దావీదు దగ్గర నుంచి దోచుకుంది ఎవరంటే అమాలేకీయులు. చెప్పండి. అమాలేకు అనే పేరు కొన్న అర్థం బహు విచిత్రమైనది. అమాలేకు అనే పేరుకున్న అర్థం ఏంటంటే నాకేడివాడు అని అర్థం. చెప్పండి, అర్థం బాగుందా? ఏం అట్ట చూస్తున్నారు? అర్థం బాగుందా? ఏ మనిషి అయ్యాను? అసహ్యంగా దరిద్రంగా ఉంది. నాకేడివాడు. నాకటం అనే పదం ఎక్కడ వాడతామంటే మనిషి భోజనం అంతా చేసిన తర్వాత, మొత్తం అన్నం తినటం అంతా అయిపోయిన తర్వాత చెప్పండి ఏం చేస్తాడు? ఆ చేతులకు పని చెప్పిన తర్వాత ఏం చేస్తాడు? ఆ తర్వాత దేనికి పని చెప్తాడు? మనోడు ప్లేట్ కూడా వదిలిపెట్టడం. ఇక ప్లేటును నాకే సెక్షన్ స్టార్ట్ చేస్తాడు కదా. అంటే నాకటం అంటే క్లీన్ స్వీప్, ఏది మిగలకుండా. దైవజనమ, ఈ అమాలేకు ఎవరో తెలుసా? శత్రువైన సాతాను ఆది నుండి మనుషుల జీవితాల్లో మేలైనది ఏదైతే ఉందో దాన్ని అంతటిని నాకేయాలి అనేది సైతాను గడు ప్రయత్నం. కొంతమంది జీవితాల్లో ఆరోగ్యాన్ని నాకేస్తాడు, మరి కొంతమంది జీవితాల్లో అంటారు, అయ్యా మా పెళ్ళైన కొత్తలో మా భార్యాభర్తలు ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు ఉన్నాయ్యా, ఈరోజు ఏమైపోయిందంటే ఆ రోజు గుండెల్లో పెట్టి చూసుకుంటానన్నాడయ్యా, మరి ఇప్పుడేమైందమ్మా గుండెల మీద దన్నుతున్నాడయ్యా. ఆ రోజు ఏమన్నాడంటే నేను చూస్తే దేవతలా కనపడుతున్నావు అన్నాడయ్యా, మరి ఇప్పుడేమన్నాడమ్మా అచ్చం దెయ్యంలాగా ఉన్నావు అంటున్నాడయ్యా. ఆ రోజుల్లో ఉన్న ప్రేమ మా మధ్య, అంటే ప్రేమ ఎవరు నాకేశారు? దైవజనమా, నీ జీవితంలో ఉన్న మేలైనది ఏదైతే ఉందో కొంతమంది ఇలా అంటారు, అయ్యా
నేను ప్రభువుని నమ్ముకున్న తొలిటి దినాల్లో ఎంత బాగా ప్రార్థన చేసేదాన్నో. ప్రార్థన చేయటానికి మోకరిస్తే 1-2 గంటలు ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేవాడిని అయ్యా. ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేదాన్న, ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేదాన్ని అయ్యా. అమ్మ మరి ఇప్పుడు ఏమైందో ఏమో అర్థం కావట్లేదయ్యా. హృదయం కఠినమైపోయింది. మోకరిస్తే కళ్ళెమ్మట చుక్క నీళ్లు రాకపోగా ప్రార్థన పెగలట్లా, ప్రార్థన నడవట్లా. ఒకప్పుడు ప్రార్థనలో మోకరించానంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోయేది ప్రార్థన. ఇప్పుడు పుల్ పుష్లాగా కూడా వెళ్ళట్లా. రేపల్లి ప్యాసింజర్ సాఫీగా సాగట్లేదయ్యా. ఆ రోజుల్లో ఉన్న ప్రార్థన ఈ రోజుల్లో లేదయ్యా. ఏమైపోయింది ఆ ప్రార్థన? సాతాను నాకేశాడు. కొంతమంది చెప్తారు, అయ్యా ఒకప్పుడు నేను ఎంత పరిశుద్ధంగా బ్రతికేవాడిని అంటే, ఎప్పుడైనా పొరపాటున ఒక తప్పుడు ఆలోచన నా మనసులో వస్తే ఆ చిన్న తప్పుడు ఆలోచనకి నీళ్ళల్లో నుంచి చేపను ఒడ్డుకేస్తే ఎట్లా గిలగల కొట్టుకులాడుతూ ఉండేదో అంత పవిత్రంగా నేను బ్రతికేవాడిని అయ్యా. ఏమైపోయిందో? కళ్ళతో ఏం చూస్తున్నా అయ్యో నేను తప్పు చేస్తున్నాను అపరాధ భావం కూడా ఉండట్లేదయ్యా. తప్పుడు ఆలోచనలతో మనసంతా నిండుకున్నా అయ్యో నేను తప్పు చేస్తున్నానే అనే ఆ బాధ, ఆ పెయిన్ కూడా గుండెల్లో ఉండలేదయ్యా. ఏమైపోయిందయ్యా? నాలో ఉన్న పవిత్రతను సాతాను నాకేశాడు. సైతాను గడికి పెట్టబడిన మరొక పేరు ఏంటంటే అమాలేకీయుడు. చెప్పండి. అమాలేకు అంటే అర్థం ఏంటి? అది వాడు నీలో మేలైనది ఏదైతే ఉందో మేలైన ప్రతిదీ లాగేయాలి, నాకేయాలని ప్రయత్నం చేస్తాడు. సరిగ్గా దావీదు జీవితంలో ఇదే జరిగింది. కొంతమంది అంటారు, నా భర్త ఒకప్పుడు ఎంత పవిత్రుడంటే మా వివాహమైన తొలిడి దినాల్లో నా భర్తను గురించి చెప్పాల్సి వస్తే అంత పవిత్రుడయ్యా. అమ్మ ఇప్పుడు ఏమైంది? కొంతమంది తల్లులు ఏడుస్తూ చెప్తారు, స్త్రీలోలుడైపోయాడయ్యా. స్త్రీలోలుడైపోయి అయ్యా ఎందుకు ఎట్లా చేస్తున్నావు అని అంటే, ఒక దుర్మార్గుడు అన్నాడంటే, నా జీవితం నా ఇష్టం. ఒకవేళ నువ్వు కూడా అట్లా ప్రవర్తించాలనుకుంటే ఇంకొకరు లేవు, నన్ను చూసుకో. అంటే ఎంత దిగజారిపోయి మనిషి బ్రతుకుతున్నాడంటే, అసలు ఒకప్పుడు నా భర్త అట్లాంటి వాడు కాదయ్యా. అంటే ఆ కుటుంబంలో పవిత్రతను సైతానుగాడు ఏం చేశాడు? ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీ కుటుంబంలో కూడా కోల్పోయిన దానిగా వచ్చావేమో, కోల్పోయిన వాడిగా వచ్చావేమో. ఎందుకో పరిశుద్ధాత్ముడు నా హృదయాన్ని పురికొల్పుతూ మాట్లాడుతున్నాడు. ఏమేమి కోల్పోయి ఈరోజు ఆరాధనకు వచ్చావో నువ్వు కోల్పోయిన దాన్ని మరలా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఎంతైతే కోల్పోయావో, ఏమేమైతే కోల్పోయావో, సాతాను నీ ఇంటిలో నుంచి ఏమేమి దొంగిలించాడో, నువ్వు కోల్పోయిన దానికంటే ప్రతిగా 2 అంతలు నా దేవుడు నీకు నీ పిల్లలకు ఆయన అనుగ్రహించునుగాక. దావీదు ఏం కోల్పోయాడు? కోల్పోయిన దాన్ని దావీదు ఎలా తిరిగి సంపాదించుకున్నాడు? మన బ్రతుకులో మనం కోల్పోయినది తిరిగి సంపాదించుకోవాలంటే మనం వేయాల్సిన అడుగులేంటి? ఒక 4 విషయాలు చెప్తాను. దావీదు సిక్లగు అనే ప్రాంతానికి వచ్చాడు. తనతో పాటు ప్రాణ స్నేహితులని పిలువబడిన వారు 600 మంది ఉన్నారు. ఒకానొక సందర్భంలో ఈ 600 మంది కుటుంబాలు, దావీదు కుటుంబం భార్య పిల్లలను సిక్లగులో వదిలేసి వేరే పని నిమిత్తం 600 మంది పురుషులు బయటికి వెళ్ళారు. తిరిగి వచ్చే లోపు సిక్లగు మీదకి అమాలేకీయులు వచ్చి ఆ ప్రాంతం అంతటిని తగలబెట్టి 600 మంది పురుషుల భార్యలను, వారి పిల్లలను, దావీదు భార్యను, దావీదు పిల్లలను, వారికి కలిగిన యావత్ సంపదను అమాలేకీయులు దోచుకొని, భార్యలను, పిల్లలను, సంపదను దోచుకొని ఈ సిక్లగు ప్రాంతం నుంచి వారుంటున్న ప్రాంతానికి చెరగా తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఈ సంగతి దావీదుకు తెలియదు, 600 మంది పురుషులకు తెలియదు.
వాళ్ళు వెళ్ళిన పని ముగించుకొని సిక్లగు ప్రాంతానికి వస్తే ఆ ప్రాంతం అంతా ఎలా కనపడుతుందో తెలుసా? శ్మశాన భూమిలాగా కనపడుతుంది. చూశాడు దావీదు. తాను భార్యలను పోగొట్టుకున్నాడు, పిల్లల్ని పోగొట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, అసలు అంతకు మునిపే సౌలు చేత తరంబడుతూ దిక్కు మొక్కు లేనివాడిగా కొండల్లో, గుహల్లో, చెట్టల్లో, పుట్టల్లో తలదాచుకుంటూ అప్పటికే గూడు చెదిరిన పక్షిలాగా దావీదు అల్లాడిపోతున్నాడు. దావీదు, నీ ప్రాణానికి మా ప్రాణం, నువ్వు తరంబడుతున్నావు కదా, నీకు మేము తోడుగా ఉంటామని 600 మంది దావీదుతో పాటు వచ్చిన వాళ్ళు వాళ్ళ భార్యలను, పిల్లలను, సంపదను అమాలేకీయులు దోచుకొని వెళ్ళిపోయారని తెలిసి, ఈ దావీదు అనేవాడితో ఉండటాన్ని బట్టే కదా మాకు ఈ కష్టం వచ్చింది, దావీదు అనేవాడిని వెంబడించడాన్ని బట్టే కదా మా భార్యలను మేము పోగొట్టుకుంది, దావీదును అనుసరించడాన్ని బట్టే కదా మేము కూడా నష్టపోయింది అని చెప్పి ప్రాణానికి ప్రాణం అన్న ఈ ప్రాణ స్నేహితులు దావీదు ప్రాణం తీయటానికి ఒక్కొక్కళ్ళు రాళ్ళు పట్టుకొని 600 మంది దావీదు చుట్టూత రౌండప్ వేశారు. అంటారు కదా రౌండప్ అని. దావీదు ఒక్కడు 600 మంది పురుషులు రాళ్ళు తీసుకొని దావీదును కొట్టి చంపటానికి సిద్ధంగా ఉన్నారు. అప్పటికే దావీదు సర్వాన్ని కోల్పోయాడు. ప్రాణ స్నేహితులని పిలువబడిన వారు ఈ 600 మంది రాళ్ళు తీసుకొని దావీదును చంపటానికి నిలవబడ్డారు. దైవజనమా, నేను ఎవరిని కించపరచను, కానీ జీవితంలో ఎప్పుడు ఒక సత్యాన్ని గుర్తుంచుకో. నువ్వు కరువులో ఉన్నా, కష్టంలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, ప్రతి పరిస్థితిలో హృదయపూర్వకంగా నిన్ను ప్రేమించే ఒకే ఒక్క వ్యక్తి మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏ మనిషి అయినా అంటారు కదా బెల్లం ఉన్న చోటకే అయ్యా, బెల్లం లేకపోతే నీతో నాకేం పని. నీ పరిస్థితులన్నీ బాగున్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, మంచి స్థితిలో ఉన్నప్పుడు ఊరోళ్ళందరూ నీకు బంధువులే. నువ్వు పలకరించకపోయినా నిన్ను చూసి వంగి 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 దండాలు పెడతారు. అది నీ మీద గౌరవంతో కాదు. ఖాళీ పూర్తి చేయి. నీ మీద గౌరవంతో కాదు. మనకేదైనా అవసరం వస్తే ఏదైనా మనల్ని ఆదుకోపోతాడా, చేయబోదులేదని ఇవ్వకపోతాడని నీ డబ్బును చూసి నీకు కలిగే గౌరవమే. కానీ దైవజనమా, నీవే స్థితిలో ఉన్నా, నమ్ము ఈ మాట, నీవే స్థితిలో ఉన్నా నిన్ను నిండు మనసుతో ప్రేమించే ఒకే ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు. నువ్వు కరువులో ఉన్న ఆయన నిన్ను ప్రేమిస్తాడు, నువ్వు సమృద్ధిలో ఉన్న ఆయన నిన్ను ప్రేమిస్తాడు. నీవే స్థితిలో ఉన్న ప్రతి పరిస్థితిలో మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తాడు. అందుకనే ఎవరిని కూడా ఆయన నా ప్రాణ స్నేహితుడు, ఈయన నా ప్రాణ స్నేహితుడు, నా జిగిరి దోస్తు, నా థిక్ ఫ్రెండు, నా పల్సటి తిన్ను ఫ్రెండు ఇయ్యొద్దు. నిజంగా నీ బ్రతుకులో నీ ప్రాణ స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే మొదట యేసయ్యే అయి ఉండాలి. ఆ తర్వాత మరి ఎవరైనా అయి ఉండొచ్చు. ఆమేన్. సరే, ఈ 600 మంది రాళ్ళు పట్టుకొని దావీదును చంపాలని సిద్ధపడ్డారు. ఆల్రెడీ సౌలు చేత తరమబడుతున్నాడు, భార్యలను పోగొట్టుకున్నాడు, పిల్లల్ని పోగొట్టుకున్నాడు, యావదాస్తిని పోగొట్టుకున్నాడు. అప్పటికే గూడు చెదిరిన పక్షిలాగా దిక్కు దివాను లేకుండా అటు ఇటు తిరుగుతున్నాడు. ఈ 600 మంది స్నేహితులు తనను చంపటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దావీదు కుప్పలాగా కూలిపోయి గుండెలు బాదుకుంటూ, ఇది నా కర్మ, ఇది నా దౌర్భాగ్యం, ఏం చేస్తారో వచ్చేయండి, చంపేసేయండి, నేను కూడా చావాలనుకుంటున్నాను అని దావీదు అనలా. బైబిల్లో రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? 600 మంది దావీదు చుట్టూత రౌండప్ చేసి నిలబడితే అక్కడ బైబిల్లో రాయబడిన ఒక అద్భుతమైన మాట, అయితే దావీదు దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను అని రాశాను. ఎవరిని బట్టి? సరే చూడండి ఆ మాట. 30వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం
60వ వచనం, 6వ వచనం, 30వ అధ్యాయం 6వ వచనం. నాతో కలిసి, దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరి ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఎవరిని బట్టి చెప్పాలి? ఎవరిని బట్టి? ఎవరిని బట్టి? దైవజనమ, నీ బ్రతుకులో కూడా నీ చుట్టూత ఎన్ని భయకంపితమైన పరిస్థితులున్నా అవి భయాన్ని పుట్టించే పరిస్థితులై ఉండొచ్చు, కలవరం పుట్టించే పరిస్థితులై ఉండొచ్చు, కాళ్ళ కింద భూకంపాన్ని తెప్పించే పరిస్థితులై ఉండొచ్చు. ఆ పరిస్థితులు నీతో అంటాయి, నువ్వు సర్వం కోల్పోయావు, ఇక నీ బ్రతుకుల్లో నీకేం మిగలలేదు, ఇక నువ్వు బ్రతికే కంటే నువ్వు చస్తే మంచిది అని కొన్నిసార్లు పరిస్థితులు నిన్ను భయపెడతాయి. పరిస్థితులను చూసి నువ్వు భయపడకుండా ప్రతి పరిస్థితిలో దేవుడైన యెహోవాను బట్టి మనం ధైర్యం తెచ్చుకునే వారిగా ఉందుముగాక. చెప్దాం ఆమేన్. ఎవరిని బట్టి? నీ బంధువులను బట్టి కాదు, ఎవరిని బట్టి? నీ స్నేహితులను బట్టి కాదు, ఎవరిని బట్టి? నీ కలిగిన ఆస్తిపాస్తులను బట్టి కాదు, ఎవరిని బట్టి? నీ కలిగిన గుర్రాలను బట్టి, రథాలను బట్టి కాదు, ఎవరిని బట్టి? నీకున్న ఉద్యోగాన్ని బట్టి కాదు, ఎవరిని బట్టి? నీకున్న తెలివితేటలను బట్టి కాదు. ప్రతి పరిస్థితిలో నా దేవుడు నాకు చాలినవాడు, ప్రతి పరిస్థితికి సరిపోయినవాడు. ఈరోజు నా చుట్టూత ఈ సమస్యలు ఉన్నాయి, నిజమే. ఏ నాటికైనా నా ప్రభు ఈ చిక్కుముడులన్నిటి నుంచి నా దేవుడు నన్ను తప్పిస్తాడు. ఏమేం కోల్పోయానో కోల్పోయిన ప్రతిదీ మరలా నా దేవుడు నాకు తిరిగి అనుగ్రహిస్తాడు. ఎప్పుడు నీ గుండెల్లో ధైర్యాన్ని చావనివ్వకు. చెప్దాం ఆమేన్. ఒక భక్తుడు ఏమంటాడు తెలుసా? పిరిగోడు ప్రతిరోజు చేస్తానే ఉంటాడట, ధైర్యవంతుడు జీవితంలో ఒకేసారి చేస్తాడు. పిరికోడు చెప్పండి, పిరికోడు ప్రతిదానికి భయపడేవాడు. నేను అప్పుడప్పుడు చెప్తా కదా, పిరికోడికి చీకట్లో నల్లందేదైనా అది దెయ్యమే వాడికి. చివరికి ప్లాస్టిక్ తగరపు సంచి గాలికి ఊగులాడుతూ ఉన్నా, మరి చెట్టు మీద ప్లాస్టిక్ సంచి ఊగులాడుతూ ఉన్నా ఏమంటాడు తెలుసా? అదిగో మరి చెట్టు మీద సైతానుగాడు ఉయ్యాలు ఊగుతున్నాడు, ఈడు చూసినట్టు. నేనంట, పిరికోడు ప్రతి క్షణం చేస్తాడు, ప్రతిరోజు చేస్తాడు, ప్రతి పరిస్థితికి చేస్తాడు. ధైర్యవంతుడు, దేవుని పట్ల విశ్వాసం కలిగిన వాడు జీవితంలో ఒకే ఒక్కసారి చేస్తాడు. అయితే దావీదు దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? ఒక మాట చెప్పమంటారా? చెప్పాలి. దేన్ని బట్టి? దేవుడైన యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుడైన యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకోవటానికి ఒక ఆనవాలు ఉంది. ఏమిటి ఆనవాలు? ఏంటయ్య ఆనవాళ్ళు అంటే, సమూయేలు ప్రవక్తను 15-16 అధ్యాయాల్లో పంపించి సమూయేలు ప్రవక్త ద్వారా దావీదును అభిషేకించారు. ఏమని? యెహోవా కోరుకున్నవాడు ఇతడే, సౌలు తర్వాత ఇశ్రాయేలీయులను ఏలబోయే, సౌండ్ పెంచాలా, ఇశ్రాయేలీయులను ఏలబోయే రాజు ఇతడే, ఇతడు నా హృదయానుసారమైన నా చిత్తాన్ని జరిగించే మనుషుడు. సౌలు తర్వాత ఇతడు రాజు కాబోతున్నాడు, నేను ఇతన్ని రాజును చేయబోతున్నాను. మరి ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయానికి వచ్చేసరికి దావీదు రాజు అయ్యాడా? అరే రాజు అయ్యాడా? రాజు అయింది ఎక్కడ? 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో. ఇప్పుడు మనం చదువుకున్న మాట ఎక్కడ? సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో. ఇప్పుడు దావీదుకున్న ధైర్యం ఏంటో తెలుసా? నేను జావా, ఎప్పుడు చేస్తానో తెలుసా? రాజవుతా, పరిపాలన చేస్తా. దేవుడు నాకు అనుగ్రహించిన దినాలన్నీ పూర్తయిన తర్వాతే, ఆ తర్వాత నేను ప్రభు దగ్గరికి వెళ్తా. నా చావు వీళ్ళ చేతిలో లేదు, మరణము నుండి తప్పించుట యెహోవా వశం. నా మీద దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడకుండా నేను ఎట్లా చచ్చిపోతా? నేను అడగక మునిపే నన్ను గూర్చి దేవుడు వాగ్దానం చేశాడు. సింహాసనాన్ని నేను కోరుకోవాలా, అసలు రాజవ్వాలన్నది కలలో కూడా నాకు రాలా.
దేవుడే తన ప్రవక్తను పంపించి నువ్వు రాజు అవుతావు అన్నాడు. మరి అన్నాడు కదా. మనం ఆరాధించే దేవుడు ఊరక ఉబ్బి తబ్బింపజేసే మాయదారి మాటలు చెప్పే మాయదారి దేవుడు కాదు. యెహోవా చెప్పి చేయకుండునా అబద్ధమాడుటకు ఆయన నరమాత్రుడు కాదు. ఏది చేస్తాడో అది చెప్తాడు, ఏది చెప్తాడో కొంచెం గట్టిగా, ఏది చేస్తాడో ఏది చెప్తాడో, ఇంకా చెప్పమంటారా, ఏది చెప్తాడో అది చేయటం మాత్రమే కాదు, చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తాడు. చెప్పాలి. దైవజనమా, నువ్వు కూడా నీ జీవితంలో నీకెన్నో వాగ్దానాలు ఇచ్చాడు. అన్నయ్య, నా వాగ్దానాలు ఏంటంటావా? బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం నీదే. రోగం అంటుంది, నువ్వు చేస్తావు అంటుంది. నువ్వను, నేను జావనే సైతానా. నా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీ పిల్లలను నువ్వు చూస్తావు. ఎంతమందినమ్మా? అంటే 3 తరాలు 4 తరాలు గ్యారెంటీ. అన్నయ్య, మరి మార్గ మధ్యలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దినాలు సంపూర్ణమైపోయాయి. నేనంట, దేవుడు నిర్ణయించిన దినాలు సంపూర్ణమయ్యే వరకు ఎవ్వడు నిన్ను ముట్టలేడు. చెప్దాం ఆమేన్. ఎవ్వడు నిన్ను ముట్టలేడు. రోడ్ యాక్సిడెంట్ నిన్ను మింగలేదు, రోగం నిన్ను మింగలేదు. మనం కరోనాలో ఎందుకు చచ్చిపోలేదు అనుకుంటున్నారు? బూస్టా చెప్పండి, విటమిన్ ఫుడ్డా, హార్లిక్సా? నా ఎందుకో తెలుసా? భూమి మీద నువ్వు దేవుని కొరకు చేయాల్సిన కార్యాలు ఎన్నో మిగిలిన్నాయి. ఎప్పుడు చనిపోతామో తెలుసా? ఆయన మనకు అప్పగించిన పని అంతా ఎప్పుడైతే సంపూర్ణం చేస్తామో అప్పుడు పరలోకం నుండి దేవుని యొద్ద నుండి మనకు పిలుపు వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. దైవజనమా, నీవు ఏ పరిస్థితిలో ఈ వాక్యం వింటున్నావో నాకు తెలియదు, కానీ ఒక్క మాట చెప్తాను. చుట్టూతా ఎలాంటి పరిస్థితులు నిన్ను ఆవరించినా ధైర్యాన్ని కోల్పోవద్దు. అలా ధైర్యంగా మనం బ్రతికితే హెబ్రీ గ్రంథంలో చక్కటి మాట రాసి ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం చదవండి ఎవరైనా. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. తమ్ముడు పెద్దగా చదువు. కాబట్టి అందరూ నా వైపు చూసి చెప్పండి. కాబట్టి మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి, దానికి ప్రతిఫలముగా మీ ధైర్యమును విడిచిపెట్టకండి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం మీకు కలుగుతుంది అంటాడు. దేనికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగుతుంది? చెప్పాలి. నువ్వు పిరికోడివైతే, దేవుని పట్ల విశ్వాసం లేని దానివైతే, ప్రతిదానికి ఏడుస్తా రాత్రిపూట నిద్రపోకుండా జాగారాలు చేసేదానివైతే, నా కర్మ అని తలగొట్టుకొని తలనొప్పి తెచ్చుకునే దానివైతే చెప్పాలి. పిరికితనంతో ఉన్నవాడికి దేవుడు బహుమానం ఇవ్వలేడు. భయపడేవాడికి దేవుడు బహుమానం ఇవ్వలేడు. ప్రతి దానికి తాను శపించుకునేవాడికి దేవుడు బహుమానం ఇవ్వలేడు. ఇంత ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు అనేవాళ్లకు దేవుడు బహుమానం ఇవ్వలేడు. ఎవరికి బహుమానం ఇస్తాడో తెలుసా? మీ ధైర్యమునకు ప్రతిగా గొప్ప బహుమానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అయ్యా, అమ్మా, ఏ పరిస్థితుల్లో మీరు వచ్చారో నాకు తెలియదు. మీ హృదయాన్ని ఎరిగి మీ హృదయపు లోతులను తొంగి చూసి దేవుడు మాట్లాడుతున్నాడు. దేనికో భయపడుతున్నావు కదా, దేనికో కలవరపడుతున్నావు కదా, ఈ బాధ అనుభవించే కంటే నేను చచ్చిపోతే మేలు అని చావును కోరుకున్న ఆలోచనలు కూడా అప్పుడప్పుడు నీ మనసులో వస్తున్నాయి కదా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ భయాన్ని విడిచిపెట్టు, ఆ పిరికితనాన్ని విడిచిపెట్టు, అవిశ్వాసాన్ని విడిచిపెట్టు, అధైర్యం విడిచిపెట్టు, ధైర్యంగా దేవుని సన్నిధిలో బ్రతుకు. మీ ధైర్యమునకు ప్రతిగా గొప్ప బహుమానం దేవుడు అనుగ్రహించునుగాక. నాతో కలిసి ఈ మాట చెప్పండి. అయితే దావీదు దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఏం తెచ్చుకున్నాడు? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, ధైర్యం తెచ్చుకున్న దావీదుకు గొప్ప బహుమానం ఇచ్చాడా లేదా? ఎంత గొప్ప బహుమానం ఇచ్చాడో తెలుసా?
కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన వాటిని దావీదుకు దేవుడు అనుగ్రహించాడు. ఒకవేళ ఉద్యోగం కోల్పోయావేమో, నమ్ము, కోల్పోయిన ఉద్యోగం కంటే యేసు నామం పేరిట శ్రేష్టమైన ఉద్యోగాన్ని దేవుడు నీ ఒడిలో వేయునుగాక. ఒకప్పుడు నా వ్యాపారం బాగా జరిగేదయ్యా, వ్యాపారం చితికిపోయిందయ్యా, వ్యాపారాన్ని ఏది నువ్వు కోల్పోయినా నువ్వు ధైర్యంగా బ్రతికితే, ధైర్యాన్ని కోల్పోకుండా విశ్వాసంతో నువ్వు బ్రతికితే, నువ్వు కోల్పోయిన దానికంటే మరీ శ్రేష్టమైనది నీ ఒడిలో నా దేవుడు వేయునుగాక. నంబర్ 1, ధైర్యాన్ని కోల్పోవద్దు. రెండో మాట చెప్పమంటారా? సరే, దావీదు ధైర్యాన్ని కోల్పోకుండా అక్కడ ఏం చేశారు చూడండి అన్నమాట. 7వ వచనం, 30వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి మాట చెప్పండి. పిమ్మట దావీదు ఎఫోదును తెమ్మని యాజకుడగు అహీమేలు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఎఫోదును దావీదు నొద్దకు తీసుకొని వచ్చాను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకొనిదవని సెలవిచ్చెను. దైవజన్మ చూడండి, దావీదు గారిది ఎంత విచిత్రమైన క్యారెక్టర్ అంటే, భార్యలను పిల్లలను శత్రువులు దోచుకొని వెళ్ళిపోయారు. ఈ వార్త ఎవరికైనా తెలిసిందనుకోండి, వెంటనే అటు ఇటు పరిగెత్తుతా, అయ్యా ఆ శత్రువులు ఎటువైపు నుంచి వచ్చారు, ఏ మార్గం గుండా వచ్చారు, దోచుకుని వెళ్ళిపోయిన తర్వాత ఎటుకొని వెళ్ళిపోయారు, మీరేమన్నా చూస్తే, మీకేమైనా తెలిస్తే మాకు చెప్పండి అయ్యా, మేము ఆ రూట్ గుండా వెళ్తాం. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో అంతా ప్రజలంతా సర్చింగ్లో ఉన్నారు. ఏంటో చెప్పమంటారా? జగన్కి రాయి ఎక్కడి నుంచి వచ్చి తగిలింది. పాపం మరి ఎట్లా జరిగిందో ఏమో దేవునికే తెలుసు. అది ఆ రాయి ఎవరేసారు, ఎక్కడి నుంచి వచ్చింది, కాట్బాల్లో నుంచి వచ్చిందా, షూట్ చేశారా, ఎక్కడి నుంచి వచ్చిందని ఇట్లా చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు దావీదు కూడా ఇక్కడ ఏం చేయాలంటే, సిక్లక ప్రాంతంలో ఉన్న ప్రజలందరి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు ఏమన్నా తెలుసా, అవి వచ్చిన వాళ్ళు ఎంత ఎత్తుంటారు, గడ్డ ఉందా వాళ్ళకి, మావులతాలా బట్టతలా, ఎంటుకలు పొడుగున్నాయా కురసున్నాయా, మనిషి ఎత్తుగా ఉంటారా పొట్టిగా ఉంటారా, వాళ్ళు రూపురేఖలంటో చెప్పండి అయ్యా. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బొమ్మలు డ్రాయింగ్ గీపిస్తాం, ఏమంటారు, ముఖ చిత్రం గీపిస్తాం, వాళ్ళ రూపురేఖలు ఏమైనా మీకు తెలిస్తే చెప్పండి అయ్యా అని వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అద్భుతం తెలుసా, వాళ్ళల్లో ఎవ్వరి దగ్గరికి దావీదు వెళ్ళాల. తన సమస్యను పరిష్కరించగల దేవుడైన యెహోవా యొద్దకు వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి అంటాడు, అయ్యా యాజకుడా ఎఫోదును తీసుకురా. ఎఫోదును తీసుకొచ్చారు. విచిత్రం చూడండి, దేవుణ్ణి అడుగుతున్నాడు, యుద్ధానికి వెళ్ళమంటారా, మేము వెళ్తే వాళ్ళు మాకు దొరుకుతారా, శత్రువులు మేము పట్టుకుంటామా, అసలు తరమంటా, చూడండి విచిత్రం, అసలు తరవమంటావా వద్దా, యుద్ధానికి అరే కన్న కొడుకులను దోచుకొని వెళ్ళిపోతే, కట్టుకున్న భార్యలను చెరగా తీసుకొని వెళ్తే ఏ పురుషునికైనా మీరు చూడండి, పురుషునికి కలిగే రోషం భయంకరమైనదని బైబిల్లో రాసి ఉంది కదా. కట్టుకున్న భార్యను ఎవడో పరాయి పురుషుడు తీసుకొని వెళ్ళిపోయాడంటే భర్త యొక్క ఏమంటారు, సలసలం అంటారు కదా, రక్తం ఉడికిపోద్ది కదా. అలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు భావోద్రేకాలకు చోటివ్వకుండా, మానవ ఆవేశాలకు చోటివ్వకుండా, తొందరపాటుకు చోటివ్వకుండా దేవుని సన్నిధిలో మోకరించి దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు, యుద్ధానికి వెళ్ళమంటావా అని. దైవజన్మ మీ అందరితో చెప్తాను, మీ జీవితంలో ఏదైనా ఒక వస్తువు కొనాలన్నప్పుడు, ఒక స్థలం కొనాలనుకున్నప్పుడు, ఒక ఇంటిని కొనాలనుకున్నప్పుడు, ఒక వాహనం కొనాలనుకున్నప్పుడు, జీవితంలో ఏదైనా బ్రతుకులో ఒక నిర్ణయం తీసుకోబోయే ముందు, నా దగ్గర డబ్బు ఉంది కదా, నాకేం కొనేస్తా,
డబ్బును బట్టి నువ్వు అడిగేయద్దు, దేవుని చిత్తాన్ని బట్టి నువ్వు అడిగేయాలి. చెప్దాం ఆమేన్. నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఆర్థిక వనరులు ఉండొచ్చు, తెలివితేటలు ఉండొచ్చు, ఇవన్నీ ఉన్నా ఇది దేవుని చిత్తములో ఉన్నదా లేదా? ఇది నేను కొనొచ్చా కొనకూడదా? ఇది నా ఇంటికి మేలా కాదా? ఇది నాకు ఆశీర్వాదంగా ఉంటుందా నష్టంగా ఉంటుందనని జీవితంలో ఏదైనా ఒక అడుగు వేసేటప్పుడు దేవుని చిత్తాన్ని మనం అడిగేటువంటి వారిగా ఉండాలి. మీరు అడగండి నన్ను, అన్న దేవుని చిత్తాన్ని అడిగితే దేవుడు బయలుపరుస్తాడా? దేవుడు మాట్లాడతాడా? విచిత్రం చెప్పమంటారా? ఈ దేవుడు మాట్లాడకుండా ఉండుటకు మాయాస్వరూపి అయిన దేవుడు కాదు. ఆయన చిత్తం తెలుసుకోవాలనే ఆ దైవికమైన తృష్ణ నీలో ఉండాలే కానీ ఒక స్నేహితుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు వాక్యం ద్వారా కానీ, స్వరం ద్వారా కానీ, దైవ సేవకుల ద్వారా కానీ, హృదయపు ప్రేరేపణలో నుంచి కానీ ముఖాముఖిగా దేవుడు తన ప్రజలతో మాట్లాడతాడు. ఒక తమ్ముడు చెప్తున్నాడు, అన్నయ్య నేను ప్రతి విషయంలో దేవుని మీద ఎట్లా ఆధారపడతానంటే, ఒక వాషింగ్ మెషిన్ కొనుక్కురావాలన్నా ముందు ప్రార్థన చేస్తా. ఒక స్కూటర్, ఆ రోజుల్లో స్కూటర్ ఉంటుంది కదా, ఒక స్కూటర్ కొనాలన్నా ప్రార్థన చేస్తా. ఆయన చెప్తూ అన్నాడు, అన్నయ్య చివరికి మా ఇంటికి సెల్ ఫోన్ ఛార్జర్ తీసుకురావాలనుకున్నా. విచిత్రం చూడండి, కొన్ని వింతగానే ఉంటాయి. సెల్ ఫోన్ ఛార్జర్ తీసుకురావాలనుకున్నా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుంటా. ప్రభు ప్రేరేపణ ఇచ్చిన తర్వాత మరలా అడుగుతా, ప్రభా మేము మా ఇంటికి తీసుకురాబోయే వస్తువు మాకు మా పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేసుకుంటా. నేను అడిగా, తమ్ముడా నా వరకు నేనైతే సెల్ ఫోన్ ఛార్జర్ కొరకు నేను ప్రార్థన చేయలే. మీరు ఎవరైనా చేశారా? డబ్బులు మన దగ్గర ఉంటే ఇంకా చేసేది ఎక్కడంటే, సామెత ఒకటి ఉంది, లేడికి లేచిందే. కొంచెం గట్టిగానండి. ఇప్పుడు ఏదో ఒక కారు కొందామని వెళ్తున్నారు. కారు కొందామని వెళ్ళేటప్పుడు మీకు ఒక కారు ఉంది మనసులో, ఏంటి? యాష్ కలర్లో ఉన్న కారు, లేకపోతే సిల్వర్ కలర్లో ఉన్న కారు కొనాలని వెళ్ళారు. షాప్కి వెళ్ళారు. ఆయన అన్నాడు, సిల్వర్ కలర్ కారు 6 నెలలు దాకా రాదు అన్నాడు. ఏం చేస్తారు చెప్పండి, అబద్ధం ఆడకుండా? ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారో చెప్ప 95% ఏదో ఒక కారులే అని చెప్పి రక్తం పూసిన రంగు, లేకపోతే తారు పూసిన రంగు, ఏదో ఒకటి. ఎందుకంటే లేడికి లేచిందే పరుగు. తమ్ముడా నువ్వు సెల్ ఫోన్ ఛార్జర్ కొనేటప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుంటావా అన్న? చేసుకుంటానన్నా. ఎందుకు తమ్ముడా అన్న? ఆ తమ్ముడు ఫోన్లో కొన్ని ఫొటోస్ చూపించాడు. ఒక పిల్లోడు తల్లిదండ్రులు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఆ ఫోన్ మంచం మీద పెట్టి చిన్నపిల్లని అక్కడ పండుకోబెట్టి వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటుంటే ఆ బిడ్డకు మెలకు వచ్చి ఆడుకుంటా ఆ సెల్ ఫోన్ వైర్ తీసుకొని ఏదో కొరికినట్లుగా ఆ వైర్ను కొరికాడంట. కరెంట్ అట్లా పాస్ అయ్యి ఆ చిన్న బిడ్డకు 2 కళ్ళు పోయినాయి అంట. 2 కళ్ళు. పోయినాయి. దేవా నేను తీసుకురాబోయే వస్తువు నాకు కానీ, నా పిల్లలకు కానీ, నా ఇంటి వారికి కానీ ఏ కీడు కలగకూడదయ్యా. అది కొనకమునిపై ప్రార్థన చేస్తాను. దైవజనమా, నీ జీవితంలో కూడా ఎప్పుడైనా ఏ అడుగును వేసినా ఇది దేవుని చిత్తమా కాదా? వాక్యం దీనికి ఒప్పుకుంటుందా లేదా? వాక్యం దీన్ని అంగీకరిస్తుందా లేదా? దేవుని చిత్తాన్ని అడిగి ఆయన చిత్తానుసారంగా అడుగులు వేస్తే బైబిల్లో రాయబడిన ఒక అద్భుతమైన మాట, లోకము దాని ఆశలు గతిస్తాయి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దా. అయితే నేను అంట ఒక మాట, ఎక్కువగా మనం ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు దేవుని చిత్తానికి అవకాశం ఇస్తామా? మన ఉద్రేకాలకు, మన ఆవేశాలకు, మన ఇష్టాలకు అవకాశం ఇస్తామా? అబద్ధం ఆడకుండా చెప్పండి. చెప్పాలి తమ్ముడా. నీకు పెళ్ళైందా నీకు? నీకే తమ్ముడా? సరే వద్దులే, నువ్వు ఇట్రా.
అబద్ధం ఆడకుండా చెప్పు. ఇట్రా, నీకు పెళ్లి కాలేదు కదా, దీనికేమో అబద్ధం ఆడవు, నేను తర్వాత అడగపోయాను. అబద్ధం ఆడకుండా చెప్తాం మేడం. నీకు పెళ్ళి మ్యాచింగ్ వచ్చింది, ఇక్కడ ఒక అమ్మాయి, అక్కడ ఒక అమ్మాయి, వాళ్ళిద్దరూ విల్లింగే. నీకు ఇటువైపు ఉన్న అమ్మాయి 100 కోట్ల రూపాయలు ఆస్తి పెరిగినాను, ఎర్రగా దొండపండులాగా ఉంది. దొండపండు తెలుసా? ఎర్రగా ఉంటుందా? సరే, ఎర్రగా దొండపండులాగా ఉంటుంది. నీకు తగ్గట్టుగానే హైట్, ఇంకొక రకంగా చెప్పాలంటే 1 ఇంచ్ ఎక్కువ, 1 ఇంచ్ ఎక్కువ, 1 ఇంచ్ ఎక్కువ, 1 ఇంచ్ ఎక్కువ. 100 కోట్ల రూపాయల ఆస్తి, రైట్? ఎర్రగా ఉంది, నీకంటే ఎత్తు, మంచి ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం. ఏ ఉద్యోగం? ఇవన్నీ బాగున్నాయి, ఒకటే కొరత, అమ్మాయి యేసుప్రభుని నమ్ముకోవాలి, అంతే. యేసుప్రభుని నమ్ముకోవాలి, బాప్తిస్మం తీసుకోవాలి, చర్చికి అసలు బాదు. అయితే నేను చేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఈలోపు ఇంకొక సంబంధం వచ్చింది. ఆ అమ్మాయి ఎందుకు చూసారా, చిన్న వయసులోనే బాప్తిస్మం తీసుకుంది, పరిశుద్ధాత్మ కూడా పొందుకుంది. అయితే ఆ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి నల్లగా ఉంది, నా రంగు అనుకో, నల్లగా ఉంది. ఓకే, నల్లగా ఉంది. వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పమంటారా? అద్దింట్లో కాపురం ఉంటున్నారు. వాళ్ళ నాన్న రిక్షావాలా, రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్ ఏదో పాట ఒకటి ఉంది కదా, రిక్షావాలా జిందాబాద్ అని, ఆ బ్యాచ్. నల్లగా ఉంది, చదువుకోవటం అయితే చదువుకుంది, కానీ చిన్నప్పుడే బాప్తిస్మం తీసుకుంది, పరిశుద్ధాత్మ కూడా పొందుకు, మంచి ప్రార్థన పర్రా. 2 సంబంధాలు వచ్చాయి. అబద్ధం ఆడద్దు, ఆకాశం మందలి దేవుడు అంటున్నాడు. అబద్ధం ఆడొద్దు తమ్ముడా, నువ్వు యథార్థం చెప్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సహజంగా వీళ్ళిద్దరిలో నీ మనసు ఎటువైపు మొగ్గు చూపించేది, మొదటిదా రెండోదా? థ్యాంక్ యూ, యథార్థంగా చెప్పాడు, మొదటిదేనన్నా అని. వాక్యం ఏం చెప్తుంది? అందం మోసకరం. ఇది తెలియని ప్రజలు ఎవరు? ప్రతి క్రైస్తవుడికి తెలుసు. అందం మోసకరం, సౌందర్యం. మరి పెళ్లి చూపుల్లో అందానికి ప్రాధాన్యత ఇవ్వనుడు ఎవడైనా ఉంటే ఒక్కసారి చేతులు ఎత్తండి. ఈ వాక్యం తెలియదా? అదే ఇదే. మన చర్చిలో ఒక చిన్నపిల్లడు ఉన్నాడు, ఇట్రా, వీడికంటే కొంచెం చిన్నగా ఉంటాడు. ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనకు వస్తాడు. ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనకు వస్తాడు. ఏమైనా ప్రార్థనకు వచ్చావంటే అంటాడు, ఉపవాస ప్రార్థన కదన్నా అంటాడు. నేను అడుగుతా, రే ఉపవాసం ఉన్నావా అంట. నేను అడిగితే ఎంత ఉపవాసం ఉన్నానన్నా అన్నాడు. నేను వెంటనే అడుగుతా, టిఫిన్ చేసావా అంటాడు. 6 ఇడ్లీ తిన్నానన్నా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఆడి భాషలో ఉపవాసం అంటే ఏంటి? అరే ఉపవాసం అంటే తినకూడదు కదా, ఉపవాసం అంటే తినకూడదు కదా. ఈడు తలగా ఊపినప్పుడు ఆడు కూడా అట్టాగా ఊపుతాడు, తినకూడదన్నా అంటాడు. నువ్వు ఉపవాసం ఉన్నావా? ఉపవాసం ఉన్నానన్నా. ఒరే ఇడ్లీ తిన్నావా? తిన్నానన్నా. కొన్నిసార్లు అంటాడు అన్నం కూడా తిన్నానన్నా అంటాడు. అరే ఉపవాసం ఉన్నావంటే ఉపవాసం ఉన్నాను అంటాడు. మన పరిస్థితి కూడా అందం మోసం. ఇది నిజమేనండి, మేము నమ్ముతామండి అని అంటారా? ఏ పెళ్ళిళ్ళల్లో చూసినా అందానికి వేసిన అగ్రపేటం, ఆస్తికి ఇచ్చిన అగ్రపేటం మరొక దానికి దేనికి వేయరు. అంటే ఇక్కడ ఏం పనిచేస్తుంది? మనుషుని భావోద్రేకాలు పనిచేస్తున్నాయి కానీ దేవుని చిత్తం పనిచేయట్లా. మీరు నన్ను అడగొచ్చు, అసలు దేవుని చిత్తం మనకి ఎట్లా తెలుస్తుందండి చెప్పమంటారా? 99% దేవుని చిత్తం లేఖనాలలో నుండి మనకు బయలుపరచబడింది. మనమేమి ఆ రోజులోలాగా నా కుమారుడా అమ్మాయిని చేసుకోవద్దు, నా కుమారుడా అమ్మాయిని చేసుకోవద్దు, దేవుడే మాట్లాడాల్సిన అవసరం లేదు. అది దేవుని చిత్తమో కాదో లేఖనాలలో నుంచి మనం పసిగట్టవచ్చు. అందుకని దావీదు భక్తుడు ఒక మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? నా వైపు చూడండి. దావీదు భక్తుడు ఏమంటాడో తెలుసా? నాకు ఆలోచన కర్తలైన నీ శాసనములను బట్టి నీకు స్తోత్రం అంటాడు. నాతో కలిసి చెప్పండి, నాకు ఆలోచన కర్తలైన నీ శాసనములు.
ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే నీ శాసనములే నా ఆలోచనకర్తలు. అంటే మన ఆలోచనకర్త ఏది? దైవజన్మ. ఎప్పుడు జీవితంలో ఏ పని చేయాలన్నా ఇది దేవుని చిత్తమా కాదా, దేవుని ఉద్దేశమా కాదా, ఇలా నేను అడుగు వేయటం ఇది దేవుని ప్రణాళికలో భాగమా కాదా అని దేవుని చిత్తానుసారంగా నువ్వు అడుగులు వేస్తే సాతాను నీ దగ్గర నుంచి ఏమేమి లాగేశాడో, ఏమేమి దొంగిలించేశాడో, ఏమేమి తీసేశాడో నువ్వు కోల్పోయిన దానికి ప్రతిగా శ్రేష్టమైన దాన్ని దేవుడు నీకు అనుగ్రహించును గాక. మరొక్కసారి ఈ మాట చెప్తాను. పిల్లలను ఓ కాలేజీలో జాయిన్ చేసేటప్పుడు అందరూ వచ్చి చెప్తారు, శ్రీ చైతన్య, శ్రీ చైతన్య. ఇంకొకళ్ళు అంటారు కెట్నవేణి, కెట్నవేణి, కెట్నవేణి. ఆ తర్వాత వాడు మునగాల్సింది అందులో. ఎవరో చెప్పిన మాట విని నీ మనస్సుకు నచ్చి నీ ఆలోచనకు నచ్చిన వాటి వైపు వెళ్ళొద్దు. ఒకవేళ ప్రభు గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేయమన్నాడా, దేవుని చిత్తానుసారంగా అడుగులు వేయి. కార్పొరేట్ స్కూల్లో చదివిన పిల్లలు సాధించలేని విజయాలు గవర్నమెంట్ స్కూల్లో చదివిన నీ పిల్లలు సాధించేటట్లుగా ఆ బిడ్డను దేవుడు బలపరచడం ప్రారంభిస్తాడు. ఓ తెలియని దైవికమైన జ్ఞానం దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు మీ ఎదుట మేము ఉన్నాం, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళమే. అద్భుతం తెలుసా, 4వ తరగతి దాకా ఏమండి పుస్తకాలు లేవు, పెన్సిల్ లేవు. 4వ తరగతి దాకా ఒకటే పలక బలపం. అద్భుతం. ఆ రోజుల్లోనండి 4వ తరగతి దాకా ఇది సంఖలో పెట్టుకోవటం పాఠం అంతే, నోట్బుక్కులు లేవు. ఈ కాలం చూడండి, వాడు యూకేజీ. ఒరే ఏం చదువుతున్నావు అంటే యూకేజీ అంటూ రాక ఊకేజీ అన్న అంటాడు. ఊకేజీ చదివేవాడికి బుక్స్ ఎట్టుంటాయో తెలుసా, బ్యాగ్ ఇంత. వాడు తలకాయ మీద పెట్టుకొని ఆ బ్యాగ్ది ఏమంటారు, అది హ్యాండిల్ ఇట్లా తలక తగిలించుకొని వాడు ఊగులాడుతా 1947 ముసలోళ్ళలాగా ఊగులాడుతూ ఉంటాడు. ఏమిరా అంటే ఒక్కొక్క సబ్జెక్టుకి 3 నోట్ బుక్స్ అంట. ఏంటి, క్లాస్ వర్క్, హోంవర్క్, అబ్బా రఫ్ వర్క్. ఒరే ఊకేజీ వాడికి 3 ఒక్కొక్క సబ్జెక్టుగా. అసలు ఆడికి సబ్జెక్టులు ఏంటి, మన 4వ తరగతి దాకా ఒకటే పలక పలపం, అన్నిటికీ ఒకటే నోట్సు. ఆ రోజుల్లో మేము చదువుకుంటూ అయిపోయిన తర్వాత కొంచెం పై తరగతులకు వెళ్ళాం. కొంతమంది ఏం చేశారంటే గవర్నమెంట్ స్కూల్లో వద్దు, ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయాలని మంగళగిరిలో పిల్లల్ని జాయిన్ చేశారు. నేను అప్పుడు పాలిటెక్నిక్ చదువుకుంటూ ఉండేవాడిని. ఆ మంగళగిరిలో చదువుకునే పిల్లలు చూడండి, కాన్వెంట్ స్కూల్లో కార్పొరేట్ స్కూల్లో చదువుకునే పిల్లలకి ఒకటి బాగా తెలుసు. ఏంటో తెలుసా, టై కట్టడం బాగా తెలుసు, టక్కేసుకోవటం బాగా తెలుసు. ఎప్పటికప్పుడు సూపర్ నీట్గా యూనిఫామ్ వేసుకోవటం బాగా తెలుసు. ఈ పిల్లలు మంగళగిరి వెళ్తూ ఉండేవాళ్ళు. నేను అట్లా మొత్తానికి ఆ టైంలో వచ్చాను. పిల్లల్ని అడిగాను, అరే నీకు లెక్కలు వచ్చా అన్నాను. అంటాడు, ఐ డోంట్ నో ఇంగ్లీష్. ఆస్క్ మీ. చూడండి, ఐ డోంట్ నో ఇంగ్లీష్ అట్లా, ఐ డోంట్ నో తెలుగు అన్నాడు. ఒరే తెలుగులోనే అడుగుతాలేరా, ఇంగ్లీష్లోనే అడుగుతాలేరా అని చెప్పి వాడిని అడిగా. 3 ఆరులు ఎంతరా అన్న. ఇన్ ఇంగ్లీష్ అన్నాడు. 360 ఎంతరా, 3 ఆరులు ఎంతరా అన్న. అడిగి అడక్క మునిపోయి ఏమన్నాడు తెలుసా, 3 ఆరులు 36 అన్నాడు. 6 మూళ్ళు ఎంతరా అన్న. ఆ లెక్కలు ఇప్పుడు మీకు కూడా వచ్చేటట్టున్నాయి. వినండి. నేనంట, దేవుని చిత్తానుసారంగా నీ పిల్లల విషయంలో నువ్వు అడుగులు వేస్తే ఎవరో చెప్పిన మాటలు చెవికెక్కించుకోకు, ఎవరో చెప్పిన మాటలు నీ మనసుతో నింపుకోకు. ఇది దేవుని చిత్తమా కాదనని ఒకవేళ గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళని జాయిన్ చేయమని ప్రభు అనుమతిస్తే అందులో జాయిన్ చేయి. నమ్ము, గొప్ప పేరుగాంచిన కార్పొరేట్ సంస్థల్లో చదివిన పిల్లలు సాధించలేని అఖండమైన విజయాలు నీ గర్భాన పుట్టిన పిల్లలు సాధించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇప్పుడు ఎవరి చిత్తానుసారంగా మనం అడుగులు వేయాలి? ఇప్పుడు దావీదు ఎవరి చిత్తాన్ని కనుక్కున్నాడు? వెంటనే దేవుడు అన్నాడు, దావీదు గో హెడ్, నువ్వు బయలుదేరు. దావీదుతో పాటు 600 మంది బయలుదేరారు.
ఈ ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఈ 600 మందిలో దరిదాపుగా చూడండి, ఆ మాట చదివితే బాగుంటుంది. 10వ వచనం 9వ వచనం చూడండి. కాబట్టి దావీదు అతని యొద్దనున్న 600 మంది బయలుదేరి బెసోరు వాగుగట్టుకు రాగా వారిలో 200 మంది వెనుక దిగబడిరి. దావీదు 400 మంది ఇంకను తరుముచు పోయిరి గాని ఆ 200 మంది అలసట పడి బేసోరు వాగు దాటలేకపోయిరి. దైవజనమ, ఎంతమంది బయలుదేరారు? ఇప్పుడు 600 మంది బయలుదేరారు. ఈ 600 మందిలో 200 మంది ఏమైపోయారు? అలిసిపోయారు. 400 మంది అలిసిపోలా. వాళ్ళు చేరుకోవలసిన లక్ష్యాన్ని చేరుకునే వరకు పోరాడుతున్నారు, పరిగెత్తుతూ ఉన్నారు. ఈ 200 మంది ఏం చేశారో తెలుసా? మేము అలిసిపోయామయ్యా, ఇంత దూరం పరిగెత్తినా మాకు దొరకలేదుగా, ఇక ఎంత దూరం పరిగెత్తినా వాళ్ళు దొరకరు అని అప్పటి వరకు పరిగెత్తి ఆ పరుగులాటలో దొరక్కపోవటాన్ని బట్టి అలిసిపోయారు. కానీ దావీదు ఏం చేశాడో తెలుసా? దావీదుతో పాటు ఉన్న 400 మంది అలిసిపోకుండా వాళ్ళు ముందుకే సాగిపోతూ ఉన్నారు. దైవజనమ, ఏ విషయంలో నువ్వు అలిసిపోయినా ఆధ్యాత్మిక విషయంలో పొరపాటును నువ్వు అలిసిపోవద్దు. గట్టిగా చెప్దాం ఆమేన్. యూట్యూబ్లో ఒక షార్ట్ మెసేజ్ ఉంటుంది, అద్భుతమైన వర్తమానం. ఓపిక ఉన్నంత వరకు మాత్రమే కాదు నువ్వు పోరాడాల్సింది, ఊపిరున్నంత వరకు నువ్వు పోరాడాలి. ఓపిక ఉన్నంత వరకే కాదు, అయ్యా ఇక నాకు ఓపిక అయిపోయిందయ్యా, నువ్వు సతికిల పడద్దు. ఎప్పటి వరకు నువ్వు పోరాడాలో తెలుసా? అప్ టు లాస్ట్ బ్రెత్, శ్వాస విడిచే ఆఖరి క్షణం వరకు. ఏదైనా ఒక విషయం కొరకు నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభించావు, నీ భర్త మార్పు కొరకే ప్రార్థన చేసావు, మారకపోవచ్చు. ఎంత ఏడ్చినా భర్తలో నువ్వు మార్పు చూడలేకపోవచ్చు. ఇక మార్పు నేను చూడలేకపోతున్నాను, ఎంత ప్రార్థన చేసినా ఇంతే. అమ్మా అలిసిపోకు. ఈ కొడుకు కోసం సంవత్సరాలు కడుపు చంపుకున్నానయ్యా, ఇంత ఏడిస్తే ఏం మారాడు? మారకపోగా ఇంకెక్కువ ఉన్మాది అయిపోయాడు, ఇంకెక్కువ కరుకోటకుడు అయిపోయాడు. ఇంత ప్రార్థన చేసినా జవాబు రాలేదే, ఇక ఎంత ప్రార్థన చేసినా ఇంతే. అలిసిపోకు. అయ్యో సంవత్సరాల తరబడి ఉపవాసం ఉన్నానండి, నా ఆర్థిక స్థితిగతులు చక్కదిద్దబడాలని, నా కుటుంబ స్థితిగతులు చక్కదిద్దబడాలని సంవత్సరాల తరబడి ఉపవాసం ఉన్నా. మార్పు నాకు ఎంత కూడా కనపడలా. ఇక ఎంత ప్రార్థన చేసినా ఇంతే. ఇక ఉదయకాల ప్రార్థన లేదు, సాయంత్రం కుటుంబ ప్రార్థన లేదు, ఈ బైబిల్ లేదు, ఏదో నామకే వాస్తే బ్రతుకుతా అని కొన్నిసార్లు నువ్వు అలిసిపోతావు. దైవజనమా, మీకు ఒక మాట చెప్తాను, మరలా ఈ మాట చెప్తాను. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరున్నంత వరకు దేవుని సన్నిధిలో నువ్వు పోరాడు. ఏంటో తెలుసా? నిన్న ప్రార్థన చేశా, దేవుడు జవాబు ఇవ్వాల. ఈరోజు ప్రార్థన చేస్తా, తప్పకుండా నా దేవుడు నాకు జవాబు ఇస్తాడు. ఈరోజు ప్రార్థన చేసావు, జవాబు ఇవ్వాల. రేపటికి నువ్వు ఎట్లా సిద్ధపడాలో తెలుసా? ఈరోజు జవాబు ఇవ్వకపోయినా రేపు తప్పకుండా దేవుడు జవాబిస్తాడు. నేను ప్రార్థన చేస్తా. రేపు ప్రార్థన చేసావు, ఇంత ప్రార్థన చేసిన అంతే. సతికల పడకో. ఈ వారం జవాబు ఇవ్వకపోయినా వచ్చే వారం దేవుడు జవాబిస్తాడు. వచ్చే వారం జవాబు ఇవ్వకపోయినా వచ్చే నెలలో దేవుడు జవాబిస్తాడు. వచ్చే నెలలో జవాబు ఇవ్వకపోయినా వచ్చే సంవత్సరం దేవుడు జవాబిస్తాడు. ఎంతవరకు పోరాడుతానో తెలుసా? దేని కొరకు ప్రార్థిస్తున్నానో దాన్ని సాధించే వరకు ప్రార్థనలో అలిసిపోకుండా నేను పోరాడతాను. అలా ఓ పోరాట యోధుడిగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే, అమాలేకీయుడిగా పిలువబడుతున్న సాతాను ఏమేమి నాకేశాడో, ఏమేమి నీ దగ్గర నుంచి దొంగిలించేశాడో, నువ్వు కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన దాన్ని దేవుడు నీ ఒడిలో వేయునుగాక. కొంచెం గట్టిగా చెప్దాం. సోరారంలో మన చర్చికి కుటుంబం ఉంది, మంచి భక్తి కలిగిన వాళ్ళు. చర్చికి దగ్గరగా ఇల్లు తీసుకుందామని చెప్పి దరిదాపుగా సంవత్సరంన్నర పాటు వెతికారు. తమాషా ఏంటో తెలుసా? ఇక అది బేరం అయిపోయింది, ఇక ఇచ్చేసేద్దాం అని
రేపు వచ్చి కాగితాలు రాసుకొని అడ్వాన్స్ ఇచ్చేద్దాం అని అనుకొని తిరిగి ఇంటికి వచ్చేవాళ్ళు. తెల్లారెళ్ళి అడ్వాన్స్ ఇద్దాం అనుకునే లోపు ఆ ఇంటి వానలో వేరే వాళ్ళకి అమ్మేసేవండి. ఏదో అంటారు కదా, చెప్పులు అరిగేదాకా ఉద్యోగం కోసం తిరిగినట్టుగా సొంత ఇల్లు కొనుక్కుందామని తిరిగారు. ఒక ఇల్లు చూసి, అన్నయ్య ఆ ఇల్లు మాకు బాగా నచ్చింది అన్నయ్య, దేవుడు ఆలస్యం ఎందుకు చేసాడు ఇప్పుడు అర్థమైంది అన్నయ్య, మంచి ఇల్లు దొరికింది అన్నయ్య ఇక ఆ ఇంటికి మేము అడ్వాన్స్ ఇవ్వటానికి వెళ్ళబోతున్నాం, ప్రార్థన చేయండి అన్నారు. అమ్మా ఇల్లు చూసారా? చూసామన్నయ్య, అన్నీ బాగున్నాయి, చాలా బాగుంది అన్నయ్య, అసలు మేము ఇప్పుడు చూసిన ఇళ్ళన్నిటికంటే ఆ బిడ్డ నవ్వుతా ఏముందో తెలుసా, అన్నయ్య అవన్నీ క్యాన్సిల్ అవ్వటమే మంచిదైంది అన్నయ్య, ఇంత శ్రేష్టమైన దాన్ని దేవుడు నాకు ఇవ్వాలనుకున్నాడు కాబట్టి అవన్నీ క్యాన్సిల్ అయినాయి అన్నయ్య, ఇదిగో ఇప్పుడు దీనికి వెళ్తున్నా, ప్రార్థన చేయండి అన్నయ్య అన్నారు. సరే అమ్మా అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయండి అన్న. వెళ్ళారు, ప్రార్థన చేయించుకొని. ఆ రోజు సాయంత్రం ఫోన్ చేయలా. ఏమిరా ఫోన్ చేయలేదు అనుకున్నా. తెల్లారి ఫోన్ చేయలా. ఏంటో ఫోన్ చేయలేదు, వాళ్ళు ఏమైనా బిజీలో ఉన్నారేమోనని నేనే ఫోన్ చేశా. అమ్మా ఏమైందిరా ఇల్లు అన్న. ఇంకెక్కడ ఇల్లు అన్నయ్య, మేము వెళ్ళే లోపే వేరే వాళ్ళకి ఇచ్చేసారు అన్నయ్య అని చెప్ప. ఆ బిడ్డ బిక్క మొఖంతో ఏమందో తెలుసా, అసలు మేము ఇల్లు తీసుకోవటం దేవుని చిత్తమే కాదనుకుంటా అన్నయ్య, అసలు మేము ఇట్లా అద్దింట్లో ఉండటమే దేవుని చిత్తమే, ఏం అర్థం కావట్లేదు అన్నయ్య అస్సలు అని ఏదేదో అన్న. అరే పొరపాటు, అస్సలు అనుకోకు. ప్రయత్నం చేసావు కదా, దొరకలేదని అలిసిపోవద్దు. అప్ టు లాస్ట్ బ్రెత్, చనిపోయే ఆఖరి క్షణం వరకు నీ ఊపిరి ఆగిపోవాలి కానీ నీ పోరాటం ఆగిపోకూడదు. నీ ఊపిరి ఆగిపోవాలి కానీ దేవుని సన్నిధిలో నీ ప్రార్థన పోరాటం ఆగిపోకూడదు. సైతానుగాడు అంటాడు, ఇంకేం పోరాడతావు, అన్నీ అయిపోయినాయి. నువ్వు అనాలా, నా దేవుడు ఎవరో తెలుసా, ఓటమి తప్పని ఆఖరి క్షణాల్లో కూడా దేవుడు నన్ను గెలిపిస్తాడు. ఇక అయిపోయింది నా పని అనుకునే ఆఖరి క్షణాల్లో అద్భుత హస్తాన్ని చాపి ఆశ్చర్యకరంగా దేవుడు నిలవబడతాడు. విచిత్రం తెలుసా, కొన్ని సందర్భాల్లో వెంటనే దేవుడు స్పందిస్తాడు, మరికొన్ని సందర్భాల్లో మధ్యలో దేవుడు స్పందిస్తాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు ఎప్పుడు స్పందిస్తాడో తెలుసా, గమనించండి. అగ్ని మంటల్లో వేయబోయే ముందు దేవుడు మధ్యలో నిలబడి, ఎక్కడరా మీరు వేసేది ఆగండి అటు నెట్లా. ఎక్కడి వరకు మౌనంగా ఉన్నాడు తెలుసా, అగ్ని మంటల్లోకి వేసేదాకా మౌనంగా ఉన్నాడు. అద్భుతం తెలుసా, అగ్ని మంటల్లోకి వేసిన తర్వాత గగనమును చీల్చుకొని అగ్ని మంటల్లోకి ఆత్మస్వరూపిగా దేవుడు దిగొచ్చాడు. అంటే ఏ క్షణంలో, ఆఖరి క్షణంలో దేవుడు స్పందించాడా, ముందే స్పందించాడా? ముందే స్పందిస్తే అసలు అగ్ని మంటల్లో ఆఖరి క్షణంలో దేవుడు స్పందించాడు. సింహాల బోనులో వేయక మునుపు దేవుడు కాపాడా? దేవుడు కొన్నిసార్లు ఆ శ్రమలలో మునిగిపోయాను అని అనుకుంటావు, చూసావు. మరొక మాట చెప్పమంటారా, ఎప్పుడైనా నీ జీవితంలో శ్రమలు తారాస్థాయికి వచ్చాయంటే విడుదల బహు సమీపంగా ఉందన్న సంగతి నువ్వు నమ్ము. దావీదు చరిత్ర సమూయేలు మొదటి గ్రంథం 17 అధ్యాయాల కాడ మనకు ప్రారంభమవుతుంది కదా. ఒకసారి చూడండి, దావీదు జీవితంలో అప్పటి నుంచి ఎన్నో శ్రమలు అనుభవించాడు. తాను అనుభవించిన శ్రమల్లో తారాస్థాయి శ్రమ ఏదో తెలుసా, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో ఉన్న శ్రమ. విన్నారా ఈ మాట? ఈ 30వ అధ్యాయంలో వచ్చిన శ్రమ తారాస్థాయి శ్రమ. గతంలో అనుభవించిన శ్రమలు ఒక ఎత్తు అయితే 30వ అధ్యాయంలో దావీదుకు వచ్చిన శ్రమ తారాస్థాయి. వినండి, మీ బ్రతుకులో ఇప్పుడు తారాస్థాయికి వచ్చింది కదా. తారాస్థాయికి వచ్చిన తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయంలో సౌలు చనిపోతాడు. 2వ సమూయేలు మొదటి అధ్యాయంలో సౌలు చనిపోయిన దానికి దావీదు ఏడుస్తాడు. 2వ అధ్యాయ ప్రారంభంలోనే దావీదును రాజుగా పట్టాభిషేకం చేశాడు. అంటే 30వ అధ్యాయంలో తారాస్థాయి శ్రమకెళ్ళాడు. 2 అధ్యాయాలు గడిచాయో లేదో, శ్రమలలో తారాస్థాయికి చేరిన వాడు ఇప్పుడు రాజు అవటం కాదే అన్న, ఆశీర్వాదంలో తారాస్థాయికి వెళ్ళిపోయాడు.
నేను మిమ్మల్ని ఉబ్బి తబ్బింపజేయటానికి ఈ మాట చెప్పట్లే. ఎప్పుడైనా నీ బ్రతుకులో నేను తట్టుకోలేకపోతున్నానయ్యా ఈ శ్రమ అని నీవంటే విడుదల బహు సమీపంగా ఉందని విశ్వసించు. నెమ్మదైన రోజులు బహు సమీపంగా దేవుడు నీ కొరకు దాచిపెట్టాడని విశ్వసించు. అయితే నీవేం చేయాలో తెలుసా? ఆ లక్ష్యాన్ని ఛేదించి సాధించే వరకు అలుపెరగని వీరుడిగా, ధీరుడిగా దేవుని సన్నిధిలో ప్రార్థనలో మనం పోరాడుదుముగాక. 400 మంది అలసిపోలా. ఒక చక్కటి మాట చెప్పి నేను ముగిస్తాను. నంబర్ 1, ధైర్యాన్ని కోల్పోవద్దు. నంబర్ 2, దేవుని చిత్తాన్ని మనం వెతకాలి. నంబర్ 3, అలసిపోవద్దు. ఇలా పరిగెత్తుతూ వెళ్తున్న దినాల్లో అక్కడ ఒక వ్యక్తి కనపడ్డాడు. అలసిపోయి ఉన్నాడు. చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడు. దావీదు సమస్యలో ఉన్నాడు కదా. ఈ చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న ఆయన దగ్గర ఆగేవనుకోండి, శత్రువులను చేలుకోలేరు కదా. సరే, వాడు బాధేదో వాడు పడతాడు అని అనుకోకుండా దావీదు అక్కడ ఆగి అతనికి ద్రాక్షారసం, నీళ్లు, అంజూరపు పండ్లు ఇచ్చి అతని ప్రాణం సేదతీరిన తర్వాత అడుగుతున్నాడు, బాబు మీ దేవురు పలానా, ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఏం లేదయ్యా, నా యజమానుడు సిక్లక్ మీద దాడి చేయటానికి తీసుకొచ్చాడు. మేము సిక్లక్ మీద దాడి చేసిన తర్వాత రోగంతో నేనుంటే నన్ను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడయ్యా. ఎవరు? అమాలేకీయులా? అవునయ్యా. అమాలేకీయులు యుద్ధానికి వచ్చిన సంగతి నీకు తెలుసా? తెలుసయ్యా. ఇప్పుడు ఇంటి వారిని అందరినీ దోచుకొని వెళ్ళిపోయారు కదా, మరి వెళ్ళిపోయిన వారు ఏ దారి గుండా వెళ్ళిపోయారో నీకు తెలుసా? ఏ దారి గుండా వెళ్ళిపోయింది తెలియటం మాత్రమే కాదయ్యా, అదే చెప్పాలి వాళ్ళు ఎక్కడుంటారో వాళ్ళు ఉండే ప్లేస్ కూడా నాకు. దావీదు అంటాడు, మరి నాకు ఆ దారి చూపిస్తావా? ఆ యజమానుడు ఎక్కడుంటాడో చెప్తావా? చెప్తా. అయితే నా యజమానుడి చేతికి నన్ను అప్పగించనంటే అప్పుడు నీకు చెప్తా. అంటే పొరపాటు నీ యజమానుడి చేతికి అప్పగించను, మాకు దారి చూపించు అన్నాడు. దారి చూపించాడు. దావీదు కోల్పోయిన దానికి ప్రతిగా 2 అంతలు దావీదు పొందుకున్నాడు. ఈ అనుభవానికి నేను పెట్టే పేరేంటో తెలుసా? దయ చూపిస్తే దేవుడు దారి చూపిస్తాడు. పెద్దగా చెప్పాలి. నేను అన్నమాట, నీ బ్రతుకులో నీ చుట్టూ నీకు శ్రమలు ఉన్నాయి, నీకు లేవని నేను అనను. నీకు ఇబ్బందులు ఉన్నాయి, లేవని అనను. నీ ఇబ్బందుల మధ్యలోనే నీ చుట్టూతా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నట్లుగా నీకు తెలిస్తే చేయగలిగినంత మేలు, శక్తికి మించి కాదు, చేయగలిగినంత మేలు, చేయగలిగినంత ఉపకారం ఆ బిడ్డకు నువ్వు చూపిస్తే, ఒక వ్యక్తి పట్ల నువ్వు దయ చూపిస్తే దేవుడు నీకు దారి చూపించడం ప్రారంభిస్తాడు. చప్పట్లు కొడితే సైకో స్తోత్రాలు చెప్తా. దైవజనమ, మిమ్మల్ని పురికొల్పటానికి మాట చెప్తున్నాను. మన సేవ ప్రారంభం నుంచి కూడా అమ్మా, మాకు తినటానికి తిండి లేని రోజుల్లో కూడా యేసయ్య ఎదుట ఆనబెట్టి చెప్తున్నా, మాకు తినటానికి తిండి లేని రోజుల్లో కూడా మందిరానికి వచ్చే బిడ్డల్లో ఎవరైనా వెధవరాళ్ళు ఉంటే, తండ్రి లేని బిడ్డలుంటే, రెక్కలు మొక్కలు చేసుకొని కష్టపడి పనిచేసిన కడుపు నిండని పేదవాళ్ళు ఎవరైనా ఉంటే, మా కడుపు చంపుకొని ఎంతోమంది వెధవరాళ్ళ కన్నీళ్లు తుడిచిన జ్ఞాపకాలు మా బ్రతుకులో ఉన్నాయి. ఎంతోమంది అనాథ బిడ్డల ఆకలి తీర్చిన జ్ఞాపకాలు ఉన్నాయి. మా ఆకలి దప్పుల్లోనే, మా ఇబ్బందుల్లోనే, మా శ్రమల్లోనే, మా కష్టంలోనే ఆ కష్టాన్ని భరిస్తూ ఎవరైనా పిల్లలు ఫీజు కట్టుకోలేదంటే మేము రూపాయి పోగు చేసి ఆ డబ్బులతోనే ఎంతోమంది బిడ్డలు ఫీజు కట్టాం. ఈరోజు అద్భుతం తెలుసా? ఆ బిడ్డలు ఈరోజు పెరిగి పెద్దోళ్ళై ఒక్కొక్కళ్ళు నెలకొచ్చి 10,000, 15,000 దశంభాగం ఇచ్చే బిడ్డలుగా దేవుడు ఆశీర్వదించారు. జనవరి 1కి క్రిస్మస్కి పాత బట్టలతో వచ్చారు చిన్నపిల్లలు, కొంచెం పెద్ద వయసు, 7, 8, 9 తరగతులు. ఏంట్రా బట్టలు కొత్తవి కొనుక్కోలేదా? పిల్లలు బెక్క మోకం వేశారు. డబ్బులు లేవన్నా, కొనలేదన్నా. 2వ తారీఖే మా దగ్గర లేని స్థితిలో కూడా షాపూర్ వెళ్ళి మంచి బట్టలు తీసుకొని కుట్టించేసి
చెప్పులు కొనిపించేసి తీసుకుని పంపించి. ఈరోజు ఆ బిడ్డ దేవుని చేత బహుగా దీవించబడ్డాడు. నెలకొచ్చి 1,50,000 రూపాయలు సంపాదించే స్థితిమంతుడిగా దేవుడు ఆ బిడ్డ నిలవబెట్టాడు. అమ్మా, ఆకలి దప్పులతో అల్లాడిపోతున్న దేన స్థితిలో ఉన్న ఒక బిడ్డకు నువ్వు దయ చూపిస్తే దేవుడు నీకు దారి చూపిస్తాడు. దేవుడు నీకు దారి చూపిస్తాడు. దయ చూపిస్తే దేవుడు దారి చూపిస్తాడా? బైబిల్లో ఒక ఖరీదైన మాట చెప్తాను. ఏంటో చెప్పంటారా? బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు మొర్దెకై. చెప్పండి. మొర్దెకై అనే పేరుకున్న అర్థం ఏంటంటే కొద్దిపాటి మనుష్యుడు. చెప్పండి అమ్మా. చెప్పాలి. ఆ కొద్దిపాటి మనుషుడికి పేరుకు తగ్గట్టుగానే కొద్దిపాటి ఉద్యోగం. ఏ ఉద్యోగం చెప్పండి? గేట్ వాచ్మెన్. రాజులు అధికారులు లోపలికి వెళ్తా ఉంటే గేటు తీయటం, గేట్ వేయటం, గేటు తీయటం, గేట్ వేయటం, గేటు తీయటం, గేట్ వేయటం. పెద్ద ఉద్యోగమా, చిన్న ఉద్యోగమా? నామధేయాన్ని సార్థకత చేసుకున్నాడు. ఏంటి నామధేయం? కొద్దిపాటి మనుషుడు నామధేయం కదా. ఆ నామధేయాన్ని సార్థకత చేసుకోవటానికి కొద్దిపాటి ఉద్యోగం. ఒక వార్త తెలిసింది. తన బంధువుల్లో ఒక అమ్మాయి చిన్నతనంలోనే తల్లిని తండ్రిని కోల్పోయింది అన్న వార్త వాళ్ళు విన్నారు. ఆ అమ్మాయి పేరు హదస్సా. చెప్పండి. చెప్పాలి. ఆ అమ్మాయి పేరు ఏం చేశాడో తెలుసా? ఈ కొద్దిపాటి మనుషుడు పెద్దపాటి మనసు చేసుకొని, చెప్పాలి. ఏ మనసమ్మా? కొద్దిపాటి మనుషుడు పెద్దపాటి మనసు చేసుకొని తల్లి తండ్రి లేని ఆ ఆడబిడ్డను తెచ్చి తానే ఆ బిడ్డకు తండ్రి. వాస్తవంగా అన్న వరుస అవుతాడు. తానే ఆ బిడ్డకు తండ్రి, తానే పెంచి పెద్ద చేసి ఆ అమ్మాయికి వివాహం చేశాడు. నేనంట ఎవరినైనా అబ్బాయిని పెంచడం తేలిక, అమ్మాయిని పెంచడం తేలిక? అమ్మాయిని పెంచడం ఖర్చుతో కూడుకుందా, అబ్బాయిని పెంచడం ఖర్చుతో కూడుకుందా? ఇప్పుడు ఈ రోజుల్లో అంటే కొంచెం నాగరికత పెరిగింది. పాత రోజుల్లో పల్లెటూరులోనైతే ఎక్కువ శాతం చూడండి, ఒంటి మీద చిన్నపిల్లలకి మగబిడ్డలకి ఒంటి మీద బట్ట ఉండదు. దిగంబర స్వామివాడు యోగి వేమన వంశం బట్ట లేకపోయినా వాడికి సెల్టికా నామ్ గాడి. ఆడపిల్లల దగ్గరికి వచ్చారు, కుదరదు కదా. తల స్నానం, తల వెంట్రుకలు దువ్వాలి, నూనె, ఎప్పటికప్పుడు శుభ్రమైన బట్టలు వేయాలి. కొంచెం ఖర్చుతో కూడుకు. తన కడుపును పుట్టిన కూతురైతే ఎంతైనా చేయగలుగుతుంది. ఆడబిడ్డను పెంచడం సాధారణమైన విషయం కాదు కదా. ఇప్పుడు ఆ ఆడబిడ్డను తన ఇంట్లోకి తెచ్చుకున్నాడంటే ఆయన ఏమైనా కుబేరుడా? చెప్పాలి. కుబేరుడా? కోట్లకు పడగెత్తినోడా? ఆస్తిపరుడా? తానే ఒక సాధారణమైన చిన్నపాటి ఉద్యోగి. అద్భుతం. తండ్రి లేని బిడ్డకు దారి చూపించాడు. దారి చూపించిన మొర్దెకైకి దేవుడు దయ చూపించాడు. దయ చూపిస్తే ఏం జరిగిందో తెలుసా? ఏదో తన్నితే నేతిగారుల బొట్టులో పడ్డాడు అన్నట్లుగా ఎస్తేర్ రాకమునుపు గేట్ వాచ్మెన్. ఎస్తేర్ వివాహం అయిపోయిన తర్వాత ఆ దేశానికి ప్రధానిగా మారిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమయ్యాడు? చెప్పాలి. ఆ దేశానికే పెద్దగా, ఆ దేశానికే. ఎందుకు ఆ దేశానికి ప్రధాని అయ్యాడో తెలుసా? దయ చూపిన మొర్దెకైకి దేవుడు దారి చూపాడు. ఆ దారి కూడా డొంక రోడ్డు కాదు, మొండ్ల రోడ్డు కాదు, గతుకుల రోడ్డు కాదు. ఏ దారో తెలుసా? రాజబాటను చూపించాడు. నేను అడుగుతా, మొర్దెకై నీ పట్ల దేవుడు ఎంత దయ చూపించడానికి కారణం ఏంటయ్యా? ఏమి లేదయ్యా, తండ్రి లేని ఒక బిడ్డ పట్ల నేను దయ చూపించానయ్యా. దయగల వారిపై ఆయన దయ చూపిస్తాడని రాస్తుంది కదా, నా పట్ల దేవుడు దయ చూపించాడు. దావీదు దయ చూపించడాన్ని బట్టి అద్భుతం. కోల్పోయిన దానికంటే రెట్టింపు శ్రేష్టమైన వాటిని దావీదు పొందుకోవటం ప్రారంభించాడు. నా చేతులెత్తి మీ అందరినీ దీవిస్తున్నాను. మీ బ్రతుకుల్లో ఏం కోల్పోయి ఇక్కడికి వచ్చారు? గుండెల్లో ఒక తెలియని నైరాశ్యం, తెలియని దుఃఖం. సాతానుగాడు, అమాలేకుడిగా పిలువబడుతున్న సైతానుగాడు నీ ఇంటిలో మేలేనిది ఏది నాకేశాడో, ఏది దొంగిలించాడు, ఇక ఇంతేనేమోలే అని అనుకోకు. ఇలాగే నా జీవితం ముగించబడతాదేలేమో
నిరాశ చెందకు. నా ప్రభు ఈరోజు నీతో చేస్తున్న వాగ్దానం, ఏమేమి కోల్పోయావో పోగొట్టుకున్న దానికంటే శ్రేష్టమైన దాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. నా దేవుడు అలా చేస్తాడు. అలా చేయునట్లుగా ధైర్యాన్ని కోల్పోవద్దు. అలా చేయునట్లుగా దేవుని చిత్తాన్ని వెతుకు. అలా చేయునట్లుగా ఎప్పుడు జీవితంలో అలసిపోకు. అలా చేయునట్లుగా నీ చుట్టూతో ఉన్న ప్రజలకు దయ చూపించు. దేవుడు నీకు దారి చూపించడం ప్రారంభిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.